కూటమి ప్రభుత్వం లడ్డు ఇష్యూ పైన డిఫెన్స్లో పడింది. ఎంతలా అంటే వాళ్ళు జంతు కొవ్వు, ఫిష్ ఆయిలు, ఆ తర్వాత పంది కొవ్వు, ఆ తర్వాత వనస్పతి, ఆ తర్వాత పామాయిలు, ఆ తర్వాత బాత్రూమ్ క్లీనింగ్కి వాడే కెమికల్స్, ఆ తర్వాత మళ్ళీ ఇటు కాదని చెప్పి శ్రీశైలం లడ్డు అంటారు. ఇంకా వాళ్ళు చెప్పాలనుకుంటే వాళ్ళు అంతిమంగా దీన్ని ఒక రాజకీయ ఇష్యూలా మలుచుకొని జనాల ముందు పలచబడ్డారు. జనాలు పూర్తి స్థాయిలో వాళ్ళని చూసి అసహ్యించుకునే రేంజ్కి వెళ్ళిపోయారు. నిజానికి వాళ్ళు నిజంగా అంత హిందూ మతం పైన అంత హిందువులకి అంత వాళ్ళ అంత గౌరవం అంత ప్రిఫరెన్స్ ఇస్తే గోవధలు ఎన్ని జరుగుతున్నాయి, ఆవుల అక్రమ రవాణా ఎంత జరుగుతుంది, పిఠాపురంలో కల్తీని దాని మీద స్పందించలేదు ఎందుకు, విశాఖపట్నంలో దాదాపు టన్నులు కొద్దీ గోమాంసం దొరికితే దాని మీద స్పందించలేదు ఎందుకు, ఏం చర్యలు తీసుకున్నారు? ఇదంతా వీటి గురించి ప్రజలు అడుగుతున్నా దానికి సమాధానం ఉండదు. ఎంతసేపు లడ్డు ఇష్యూని రాజకీయంగా వాడుకొని హిందువుల మనోభావాలు దెబ్బ కొట్టడానికి ఎవరైనా గతంలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలంటే మనం మనశ్శాంతికి పూర్తి స్థాయిలో కోరుకుంటూ మనం ఏదైతే మొక్కు చెల్లించుకొని ఆయన దర్శించుకుంటే మనం జీవితం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆ ఆరాధనతో వెళ్తాం. ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడి గుర్తొస్తే వెంటనే లడ్డు జంతుకోవు అనేది గుర్తు తెచ్చేలా చేశారు వీళ్ళు. అంటే ఆ పవిత్రతని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ వెంకటేశ్వర స్వామి గుడి పైన ప్రజల్లో భయాందోళన గురి అయ్యేటట్టు చేశారు. నిజానికి వీళ్ళు హిందూ పవిత్రత, హిందూ మతం గురించి అంత ఉద్ధారకులు అయితే ఈ ఇష్యూ పైన మాట్లాడకూడదు. ఏం జరిగిందో కోర్టుల పరిధిలో ఉందో కోర్టులకు వదిలేయాలి. ఆ ఏదైతే వ్యవస్థ తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి. కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి ఫస్ట్ నుంచి కూడా రాజకీయ దుమారం ఎటువంటి ఆధారం లేకుండా జంతు కొవ్వు కలిసిన దగ్గర నుంచి దాని తర్వాత ప్రమాణాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని రాజకీయాలు అడిదిప్పారు. చివరికి లోకేష్ గారు ఛాలెంజ్ తీసుకొని బొమ్మన్ గారు వెళ్ళి నా కుటుంబం నెత్తురు కక్కుని చచ్చిపోద్దని చెప్పి తిరుమలలో ప్రమాణం చేస్తే ఎవరు రాలా టీడీపీ వాళ్ళు. నేను తప్పు చేస్తే నేను నెత్తురు కట్టుకొని చచ్చిపోతానని బొమ్మన్ గారు అంటే ఎవరు రాలా. వీళ్ళు మళ్ళీ ఉద్ధారకులు. ఈ లడ్డు ఇష్యూ పైన జంతు కొవ్వు కలవలేదని చెప్పి సిబిఐ సుప్రీంకోర్టు సమర్పించినటువంటి ఫైనల్ ఛార్జ్షీట్లో తేల్చి చెప్పింది. మరి ఇలా జంతు కొవ్వు, బాత్రూమ్ కెమికల్స్, వనస్పతులు, పామాయిల్, డాల్డాలు అన్నీ చూతూ ఉంటారు. ఈ ఇష్యూ పైన నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ట్విట్టర్ స్పేస్లో పెట్టుకోవడం జరిగింది. ఎక్స్ స్పేస్ అని ఉంటుంది. దాంట్లో మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ తిరుపతి కార్యకర్త ఒక అతను మాట్లాడాడు. ఆ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక్కసారి ఆ వ్యక్తి ఏమన్నాడు వినండి. ఎందుకు బై వీక్లీ ఎవ్రీ మంత్లీ ఒకసారి తిరుపతి దాన్ని తీసుకొచ్చి ఏదేదో చేస్తున్నారు? టోనీ, నేను ఒక సింపుల్ మాట చెప్పేదా, తిరుపతిలో ఉన్నోడిగా నేను ఒక మాట చెప్పేదా చెప్పన్నా. ఇది ఎవరికి మనం ఫేస్బుక్ లో, ఇన్స్టాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ లో ఇవన్నీ రాసి మన వాళ్ళు ఎవరు తప్పగా అనుకున్నా సరే తిరుపతిలో ఉండి పుట్టి పెరిగినోడే చెప్తున్నాను, బఫూన్ అయిపోయినా. టీడీపీ కాదు, కూటమి బఫూన్ అయిపోయింది లిటర్. ఓకే, నైస్ అన్న, మంచి మాట చెప్పావు. చాలా రోజులు టీడీపీ కాదు, కూటమి బఫూన్ అయిపోయింది. ఎందుకంటే మొన్న నమ్మవుతుందా అంటే వీళ్ళకే మళ్ళీ ఆయుధాలు మన ఆయుధాలు కూడా వాళ్ళ చేతిలోనే పెట్టేస్తున్నాను. నాకు చిన్న భయం అంతే. ఆ భయం నాలో కనిపిస్తుంది, నేను ఎక్స్ప్రెస్ చేస్తాను అంతే, ఇంకేం లేదు. ఎనీబడీ కెన్ స్పీక్ డెఫినెట్లీ. విన్నారా? తిరుపతి కూటమి కార్యకర్త ఒక వ్యక్తి అన్న మాటలు ఈరోజు జనాల్లో నిజంగా అదే అనుకుంటా ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తుంది, ఇంతలా రాజకీయం? ఈ 20 నెలల కాలంలో తిరుపతి మీద రాజకీయం దాదాపు 20 నెలలు పైన గడిచింది. 21 నెలల్లో దాదాపు 18-19 నెలలు అదే తిరుపతి మీద రాజకీయం. సెప్టెంబర్లో మొదలైంది, ఈ రోజు కాగల. వీళ్ళు అధికారంకి వచ్చి గట్టిగా 2 నెలలకే తిరుపతి మీద రాజకీయం చేశారు. ఇంకా అక్కడి నుంచి ఇంతవరకు ఆగిందే 21 నెల. ఈ రోజుకి 18-19 నెలలు తిరుపతి మీద ఇష్యూ మీద నడిచింది. ఇంకా రానున్న రోజులు కూడా ఈ ఇష్యూ మీద నడుస్తుంది. ఏమనాలి? ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి స్టేట్మెంట్లు ఇటువంటి ఏదైనా పాస్ చేసే ముందు ఆలోచించాలి. ఇదంతా మనోభావాలతో కూడిన విధానం. బహుశా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా జంతు కొవ్వు కలిపిన లడ్లే అయోధ్యకు పంపించారంట. 2000 కేజీలు బయట 30 లక్షల పైగా కొని ఈ సౌరవ్ బొరా అని చెప్పి టీటీడీ బోర్డు మెంబర్, ఈ రోజుకి కూడా జూపల్లి రామేశ్వరరావు గారు అప్పట్లో టీటీడీ బోర్డు మెంబర్, వీళ్ళు 30 లక్షలు వెచ్చించి బయట నెయ్యి కొని టీటీడీకి సరఫరా చేసి ఆ నెయ్యితో కలిపినటువంటి లడ్లే అయోధ్యకు పంపించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్టేట్మెంట్
భయాందోళన కలిగే స్టేట్మెంట్లు. అయోధ్య అనేది హిందువుల, కోట్లాది మంది హిందువుల కళ ఎన్నో సంవత్సరాల నుంచి. అది నెరవేర్చిన రోజు, ప్రారంభించిన రోజు ఈ లడ్లు విషయం అని పంపించారు జంతుకు అంటే మన హిందువుల మనోభావాలు ఎంత దెబ్బతింటాయో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారా? ఇవన్నీ ఆయన ఆలోచించాల. కేవలం ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలి, జగన్ గారి పైన బురద చల్లాలి, ఇదే ఆయన ఆలోచన. అంటే ఇంకేమనుకోవాలి ప్రజలైనా కానీ.